సంధ్య థియేటర్ ఘటనలో సినీ నటుడు అల్లు అర్జున్ ను విచారించారు సిటీ పోలీసులు. ప్రధానంగా ఆ రోజు అసలు ఏం జరిగింది, మొన్నటి అల్లు ప్రెస్ మీట్ పై ప్రశ్నించారు చిక్కడపల్లి పోలీసులు. మరోసారి విచారణకు రావాల్సి ఉంటుందని అల్లుకు తెలిపారు. ఈ పరిణామాలపై త్వరలోనే సీఎం రేవంత్ ను కలుస్తామన్నారు సినీ పెద్దలు. శ్రీతేజ్ కు కుటుంబానికి అండగా ఉంటామన్నారు. సంధ్య థియేటర్ ఘటనలో A11 గా ఉన్న సినీ నటుడు అల్లు అర్జున్ ను చిక్కడపల్లి PS లో విచారించారు పోలీసులు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు దాదాపు 4 గంటల పాటు వివిధ అంశాలపై అర్జున్ ను ప్రశ్నించారు. సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష యాదవ్, ACP రమేష్, CI రాజు నాయక్ టీం అర్జున్ ను ప్రశ్నించింది. సంధ్య థియేటర్లో తొక్కిసలాట ఘటన, ఆ తర్వాత ప్రెస్ మీట్ పైనే హీరోని మెయిన్ గా క్వశ్చన్ చేశారు పోలీసులు. మొత్తం 20కి పైగా ప్రశ్నలు అడిగినట్టు తెలుస్తోంది. అల్లు అర్జున్ లాయర్ అశోక్ రెడ్డి సమక్షంలో స్టేట్మెంట్ రికార్డ్ చేశారు చిక్కడపల్లి పోలీసులు. సంధ్య థియేటర్లో ఘటన జరిగిన రోజు సీసీ ఫుటేజ్ ను చూపిస్తూ ప్రశ్నలు అడిగినట్టు తెలుస్తోంది. పుష్ప 2 బెనిఫిట్ షోకు వెళ్లేందుకు అనుమతి తీసుకున్నారా అని ప్రశ్నించింది ఎంక్వైరీ టీం. పోలీసులు అనుమతి ఇచ్చినట్టు ఎవరు చెప్పారు, రేవతి మృతి మీకు ఎప్పుడు తెలిసిందని విచారణలో ప్రశ్నించారు. మీతో పాటు మూవీకి ఇంకా ఎవరెవరు వచ్చారని ఆరా తీసింది విచారణ టీం. అంతేకాదు అల్లు అర్జున్ సెక్యూరిటీ, బౌన్సర్ల వివరాలు కూడా తీసుకున్నారు చిక్కడపల్లి పోలీసులు. ఈ కేసులో మరోసారి విచారణకు రావాలని అల్లు అర్జున్ ను ఆదేశించారు చిక్కడపల్లి పోలీసులు. అయితే ఎప్పుడు విచారణకు రావాలనేది త్వరలో చెబుతామన్నారు. విచారణ తర్వాత బందోబస్తు మధ్య అల్లు అర్జున్ ఇంటికి తరలించారు పోలీసులు. అటు హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని అల్లు అర్జున్ నివాసం దగ్గర భద్రత కట్టుదిట్టం చేశారు. ఆయన ఇంటి చుట్టూ పరదాలు ఏర్పాటు చేశారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు కారణమైన ప్రధాన నిందితుడు బౌన్సర్ యాంటోనీని అరెస్ట్ చేశారు చిక్కడపల్లి పోలీసులు. మహిళ, బాబు తొక్కిసలాటకు ప్రధాన కారకుడిగా యాంటోనీయే అని గుర్తించారు. ఎక్కడ సినిమా ఈవెంట్ జరిగినా బౌన్సర్లకు ఆర్గనైజర్గా పనిచేస్తుంటాడు యాంటోనీ. తొక్కిసలాట ఘటనలో నిందితుల పేర్లను రిలీజ్ చేశారు చిక్కడపల్లి పోలీసులు. A1 అగమాటి పెదరామిరెడ్డి, థియేటర్ ఓనర్. A2 అగమాటి చిన్నరామిరెడ్డి, థియేటర్ ఓనర్ ను చేర్చారు పోలీసులు. A3 M సందీప్ పార్ట్నర్, A4 సుమిత్ పార్ట్నర్, A5 అగమాటి వినయ్ పార్ట్నర్, A6 అశుతోష్ రెడ్డి పార్ట్నర్, A7 రేణుకాదేవి పార్ట్నర్, A8 అరుణారెడ్డి పార్ట్నర్, A9 నాగరాజు మేనేజర్, A10 విజయ్ చందర్ లోయర్ బాల్కనీ ఇన్ఛార్జ్, A11 అల్లు అర్జున్ పుష్ప హీరో, A12 సంతోష్ అల్లు అర్జున్ PA, A13 శరత్ బన్నీ అల్లు అర్జున్ మేనేజర్, A14 రమేష్ సెక్యూరిటీ టీం, A15 రాజు సెక్యూరిటీ టీం, A16 వినయ్ కుమార్ ఫ్యాన్స్ అసోసియేషన్, A17 పర్వేజ్ బాడీగార్డ్, A18 గా మైత్రి మూవీస్ నిర్మాతలను నిందితులుగా చేర్చారు పోలీసులు. కొద్ది రోజులుగా జరుగుతున్న సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన చాలా బాధాకరమన్నారు FDC చైర్మన్, సినీ నిర్మాత దిల్ రాజు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డిని సినీ ఇండస్ట్రీ పెద్దలు త్వరలో కలుస్తారని చెప్పారు. ఇండస్ట్రీని దూరం చేస్తున్నారన్న ప్రచారం అవాస్తవమన్నారు దిల్ రాజు. ఈరోజు అందరూ గవర్నమెంట్ ఏదో ఇండస్ట్రీని దూరం చేస్తుంది, ఇలాంటి రకరకాల న్యూస్లు చూస్తున్నాం. చాలామందితో మార్నింగ్ నుంచి మాట్లాడుతూ ఉన్నాను. సో సీఎం గారు అపాయింట్మెంటు రేపు కానీ ఎల్లుండి కానీ ఇస్తానన్నారు. సో ఇండస్ట్రీ నుంచి అందరం వెళ్ళి సీఎం గారిని కలిసి అన్ని రకాలుగా రెండుటి మధ్యలో, ఇండస్ట్రీకి అటు గవర్నమెంట్కి మధ్యలో ఉంటూ బ్రిడ్జిగా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూసుకునే రెస్పాన్సిబిలిటీని సీఎం గారు నాకు ఇచ్చారు. అటు చూస్తూ భాస్కర్ ఫ్యామిలీని కూడా చూసుకునే బాధ్యతను తీసుకుంటున్నాను. శ్రీతేజ్ నెమ్మదిగా కోలుకుంటున్నాడని చెప్పారు శ్రీతేజ్ తండ్రి భాస్కర్ రావు. 48 గంటల క్రితమే వెంటిలేటర్ తీసివేశారని చెప్పారు. స్పర్శ తెలుస్తుందని, కళ్ళు తెరుస్తున్నాడని చెప్పారు. అల్లు అర్జున్ మనుషులు శ్రీతేజ్ ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారన్నారు భాస్కర్ రావు. బాబు హాస్పిటల్కి వచ్చి ఇప్పటికీ 20 days అవుతుంది. నిన్న మొన్నటి నుంచి కొంచెం కళ్ళు తెరిచి కొంచెం రెస్పాండ్ అనేది స్టార్ట్ కొంచెం అయింది. వెంటిలేటర్ సపోర్ట్ అనేది 48 hours అయింది తీసేసి. సెల్ఫ్ ఆక్సిజన్తోనే కంటిన్యూ అవుతున్నాడు. మా తరఫు నుంచి సార్ ఇట్లా అరెస్ట్ అవుతున్నారని సానుభూతితోనే మేము కేసు రిటర్న్ తీసుకుంటా అన్నాం. నాకు అట్లా ఎవరు ఫోర్స్ చేయలేదు, ఏదీ చేయలేదు. ఈ నెల 4న సంధ్య థియేటర్లో పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ ఘటనా స్థలంలోనే చనిపోయింది. ఆమె కొడుకు శ్రీతేజ్ ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఘటన జరిగిన రోజు పోలీసుల అనుమతి నిరాకరించి ఒకరి మృతికి కారణమయ్యాడనే ఆరోపణలతో చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. తర్వాత అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఆయన హైకోర్టు నుంచి మధ్యంతర బెయిల్ తీసుకుని విడుదలయ్యారు.